నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్లో ఉన్న యువతి యువకులు ఎవరైతే ఉన్నారో పెళ్ళిళ్ళు చేసుకునేందుకు సుముఖంగా ఉన్నారని చెప్పేసి, అలాగే పెళ్ళిళ్ళు చేసుకుని వారి సంఖ్య వేలల్లోకి చేరినట్లయితే తాజా గణాంకాలు తెలుపుతూ ఉన్నాయి. వివరాల్లోకి వెళితే జనరల్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ నుంచి అందిన సమాచారం ప్రకారం 40 ఏళ్లు దాటి ఎన్నడూ వివాహం చేసుకొని కువైటీ పౌరుల సంఖ్య 30,268కి చేరుకుందని చెప్పేసి, పురుషులు మరియు మహిళలు ఇద్దరూ ఉన్నారని చెప్పేసి తాజా గణాంకాలు తెలిపాయి. వీరిలో 10,806 మంది పురుషులు ఉండగా 19,462 మంది మహిళలు ఉన్నారని చెప్పేసి, అలాగే పెళ్లి కాని పురుషుల సంఖ్య కంటే కానీ పెళ్లి కాని మహిళల సంఖ్య సుమారుగా 8,656 కేసులు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి, 40 నుంచి 44 సంవత్సరాల మధ్య వయసు కలవారు 10,383 మంది అవివాహితుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. వీరిలో 4,479 పురుషులు ఉండగా 5,904 మంది మహిళలు ఉన్నారని చెప్పేసి, అలాగే 45 సంవత్సరాల నుంచి 49 సంవత్సరాల వయసు 45 సంవత్సరాల నుంచి 49 సంవత్సరాల వయసు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో పెళ్లి చేసుకొని వారు 6,177 మంది ఉన్నారని చెప్పేసి, వీరిలో 2,287 మంది పురుషులు ఉండగా 3,890 మంది మహిళలు ఉన్నారని చెప్పేసి, అంటే కువైట్లో పెళ్లి చేసుకొని వారు 30,000 మంది ఉంటే కానీ అందులో 19,000 కంటే ఎక్కువ మంది మహిళలే ఉన్నారన్నమాట. అలాగే ఇప్పుడు ఉన్న తరం ఎవరైతే ఉన్నారో పెళ్లి చేసుకోవడం వల్ల ఏమీ లాభం ఉండదని చెప్పేసి ఒక భావనకు వస్తూ ఉన్నారు. దీనివల్ల కువైట్లో కుటుంబ వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉందని చెప్పేసి నిపుణులు తెలుపుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి అధికారులు కూడా తెలుపుతూ ఉన్నారు. ఎందుకంటే సరైన అవగాహన లేకపోవడం వల్ల కూడా చాలా మంది పెళ్లిళ్ళు చేసుకోకుండా ఇలా మిగిలిపోతూ ఉన్నారని చెప్పి తెలుస్తూ ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.